బాబా షిరిడీని రక్షించడం. ఒకరోజు బాబా ద్వారకామాయిలో కూర్చుని ఉన్నప్పుడు హఠాత్తుగా గోధుమలను తిరగలిలో పోసి విసరనారంభించారు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో ఒకతను, "ఏం చేస్తున్నారు బాబా?" అన్నాడు. బాబా మాత్రం మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నారు. ఆ నోట ఈ నోట ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. అందరూ ద్వారకామాయి వద్దకు వచ్చారు. "బాబా, ఏంటిది? మీరేం చేస్తున్నారు?" అని ఒకామె అడిగింది. "గోధుమలను పిండిగా విసురుతున్నాను" అన్నారు. "బాబా, అది మా పని, మేము చేసి పెడతాం కదా" అని బాబాను అక్కడి నుండి లేపి వారు ఆ గోధుమలను పిండిగా విసిరారు. "బాబా వంట చేసుకోరు కదా, మరి ఈ పిండి దేనికై ఉంటుంది?" అని వారు గుసగుసలాడారు. బాబా వారిని ఆ పిండిని గ్రామ పొలిమేరల్లో చల్లి రమ్మన్నారు. దానికి వారు, "నిక్షేపంలాంటి పిండిని నేలపాలు చేయడం దేనికి?" అని బాబాను అడిగారు. బాబా కాస్త కోపంగా, "చెప్పిన పని చెయ్యండి, ఇది నా ఆజ్ఞ" అని అన్నారు. బాబా చెప్పినట్లుగానే గ్రామ పొలిమేరల్లో గోధుమ పిండిని చల్లారు. కాని దీని మర్మమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. కొన్ని రోజుల తరువాత పొరుగు గ్రామంలో కలరా వ్యాధి వ్యాపించింది. అనేక మంది చనిపోయారు. కానీ షిరిడీలో మాత్రం కలరా ప్రవేశించలేదు. షిరిడీ నుంచి పొరుగు గ్రామానికి వెళ్లిన వారికి అక్కడ పరిస్థితి చూసినప్పుడు అర్థమైంది బాబా గోధుమ పిండిని ఎందుకు చల్లమన్నారో. కలరా నుండి షిరిడీని కాపాడడానికి బాబా అలా చేశారు. ఈ విధంగా బాబా షిరిడీని కలరా నుండి రక్షించారు.